హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా రోజులు అయిపోయింది మళ్ళీ బ్లాగ్ చేసి. రీసెంట్గా ఒక వీడియో చేశాను కానీ అప్లోడ్ అయితే చేయడం మర్చిపోయాను. అది దీని ముందర అప్లోడ్ చేస్తాను ఒక 2 days ముందర అయితే. హోప్ఫుల్లీ సో ఇది వచ్చిన ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. ఇప్పుడు మేము అల్బేనియాలో ఉన్నాము. యాక్చువల్లీ గ్రీస్కి వెళ్ళి గ్రీస్ నుంచి అల్బేనియాకి వచ్చాము. గ్రీస్లో వ్లాగ్ చేయలేదు. సో అల్బేనియాలో మేము 3 days ఉంటాము. 1 day వచ్చేసరికి మోంటెనిగ్రోలో ఉంటాము ప్రస్తుతానికి ప్లాన్ అయితే. బట్ ప్లాన్స్ మైట్ చేంజ్, హూ డోంట్ నో. సో చూద్దాం. ఈరోజు అయితే అల్బేనియా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. మేమైతే హోటల్లో చెక్ ఇన్ అయి ఉన్నాము లాస్ట్ నైట్ అంతా. సో ఇది మా హోటల్ వ్యూ. సో వెల్కమ్ టు టిరానా, అల్బేనియా. సో కార్ అయితే రెంట్కి తీసుకున్నాము. ఇక్కడ నుంచి మోంటెనిగ్రోకి కార్లో వెళ్తున్నాము. సో లాస్ట్ నైట్ వాజ్ సూపర్ రైనింగ్ అండ్ నాకు ఫస్ట్ టైం లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ చేయటం. సో కొంచెం కష్టం అనిపించింది. బట్ వి ట్రైడ్. మేము చేసిన మిస్టేక్ వచ్చేసరికి వి ఫర్గాట్ టు టేక్ ద సిమ్. సో ఏమైందంటే ఇంటర్నెట్ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. సో వి జస్ట్ ఫాలో ద బోట్స్ అండ్ తిరానా అనే సిటీకి అయితే వచ్చేసాము తిరానా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దెన్ సిమ్ తీసుకుందాం అనుకునేసరికి షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో హోప్ఫుల్లీ మీరు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని వచ్చేసి సిమ్ తీసుకోండి. ఎందుకంటే వితౌట్ ఇంటర్నెట్ యూ డోంట్ నో వేర్ ఎగ్జాక్ట్లీ యూర్ గోయింగ్ టు. తర్వాత మేము యూరోస్టార్ అనే ఒక హోటల్లో చెక్ ఇన్ అయ్యాము. మనకి వేరే కంట్రీకి వచ్చినప్పుడు ఏమీ తెలియదు, ఇక్కడ లోకల్ హోటల్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా. సో వీ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అన్ అవర్ ఫస్ట్ డే. ఎందుకంటే లాంగ్ ఫ్లైట్, ఇట్ వాస్ లైక్ సో స్ట్రెస్ఫుల్. సో అందుకని వి గో విత్ ద నాన్ బ్రాండ్. ఇది 5-star hotel, but it was like not that expensive. So if you consider Hilton is like 140 euros and Hyatt is gonna be 140 euros. Hilton Garden Inn is gonna be 80 euros and Eurostar is gonna be 60-70 euros. సో ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ ఉంది. విల్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ద బఫెట్ దే ఆర్ సర్వింగ్ ఇన్ అల్బేనియా. సో ఇవి కొంచెం ఫుడ్ పెట్టారు ఇక్కడ. నటెల్లాస్, బ్రిస్కెట్టా చిప్స్, స్నిక్కర్స్, పల్మా న్యాచురల్ ఆల్మండ్స్ అంట. అండ్ మినీ బార్లో ఏముంది, జాక్ డానియల్స్, చివాస్ లీగల్ అండ్ ఏవో ఒక 3 types ఆఫ్ బియర్స్ ఉన్నాయి. అండ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఆరెంజ్ జ్యూస్, రెడ్ బుల్, లెమనేడ్ సంథింగ్. అండ్ ఒక రెడ్ వైన్ పెట్టారు. వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ షేషాయ్ బర్త్డే. ఇదే బ్రేక్ఫాస్ట్ ఏరియా. ఎక్కువ మంది ఏం లేరు. ఇట్ వాస్ అ ప్రెటీ బేసిక్ కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్. ఇది కేసర్ లాగా ఉంది, ఏంటిదో తెలియదు ఎగ్జాక్ట్గా. అండ్ ఇవి వచ్చి పునుగుల్లాగా ఉన్నాయి. సో ఇదే మేము ఉంటున్న హోటల్ వెనుక పక్కది. సో ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి పక్క పక్కనే. అండ్ ఆపోజిట్లోనే సూపర్ మార్కెట్ కూడా ఉంది. సో ఇట్స్ బెటర్, లైక్ ఇక్కడ సూపర్ మార్కెట్లోకి వెళ్తేనే మనకు తెలుస్తుంది ఇక్కడ వాళ్ళు ఏం తింటారు ఏంటని. సో ఇప్పుడే సిమ్ తీసుకోవడానికి వడాఫోన్ షోరూమ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 15 minutes వాక్ ఉంది. ఏదో గవర్నమెంట్ ఆఫీస్ అనుకుంటా, ఏదో ప్రెస్ మీట్ జరుగుతుంది. సో ఇప్పుడే కొంచెం అల్బేనియన్ లెక్క అయితే డ్రా చేసుకున్నాము. సో ఇక్కడ చాలామంది చూడటానికి మెక్సికన్స్ లాగా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అడుక్కి ఒక కాఫీ షాప్ ఉంది. వీళ్ళు తాగే కాఫీ ఇట్స్ లైక్ ఎ ప్లెయిన్ డికాషన్ అండ్ ఇట్స్ టూ మచ్ స్ట్రాంగ్. చాలా అంటే చాలా బిట్టర్గా ఉంది. అల్బేనియన్స్కి ఎర్లీ మార్నింగ్ 3 కావాలి. ఒకటి స్ట్రాంగ్ కాఫీ, రెండోది స్మోక్, మూడోది వచ్చి ఆ బ్రెడ్ పేరు బుర్కా ఆర్ సంథింగ్ ఉంది, దాన్ని యోగర్ట్తో కలిపి తింటారు. ఇక్కడ బస్సెస్ కూడా మెట్రో బస్సెస్ లాగా ఉన్నాయి. లైక్ ఒక బస్ మధ్యలో కనెక్షన్, మళ్ళీ ఇంకొక బస్. ఈరోజు టెంపరేచర్ వచ్చేసరికి 18 degrees ఉంది. అండ్ స్టిల్ ఇట్స్ గోయింగ్ టు బి అ రెయిన్ఫాల్ టుడే. ప్రస్తుతానికి అయితే వర్షం పడట్లేదు. %20 బెటర్ దెన్ బ్రిటన్. సో ఇప్పుడే సిమ్ అయితే తీసుకున్నాము. సిమ్ తీసుకోవడానికి వెళ్ళాం కదా, అక్కడ ఎవరో ఒక అతను అయితే అక్కడ స్టాఫ్ పైన చాలా అరుస్తున్నాడు. వాళ్ళ లాంగ్వేజ్లో అరుస్తున్నాడు, ఏం అర్థం కాలేదు. అండ్ దెన్ అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ గాని ఉన్నాడు, తను కూడా ఏదో కొనడానికి వచ్చినట్టున్నాడు.
వాళ్ళిద్దరు ఇక్కడ గొడవ పడుతూనే ఉన్నారు. బట్ హీ డింట్ ఈవెన్ టచ్ దెమ్. లైక్ అసలు కనీసం ఆపడానికి కూడా ట్రై చేయలేదు. ఐ డోంట్ నో వై. మాకైతే ఈ హోటల్ చాలా బాగా నచ్చింది. అండ్ వాష్రూమ్ కానీ చాలా బాగుంది, చూపిలేదు ఇందాక. ఇక్కడ మొత్తం అంతా టైల్స్ ఉన్నాయి. మనం ఇండియన్ స్నాన్ చేసే గట్ట ఉంది, బాత్ టబ్స్ లేవు. సో ఇట్స్ బెటర్. చాలా రకాల చీసెస్ ఉన్నాయి, చూడండి ఎలా ఉన్నాయి. అన్నీ కూడా మోస్ట్లీ ఫెటా బేస్డే ఉన్నాయి. టెక్స్చర్. సో ఇదంతా కూడా చూసారు కదా, ఇది ట్రాఫిక్ సిగ్నల్. సో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అసలు ఒక్క రూల్స్ పాటించట్లేదు, ఎట్లా అంటే అట్లా వెళ్తున్నారు. స్కూటర్స్ అయితే అసలు కామెడీగా దూరం వెళ్తున్నాయి. సో మా ముందర ఉన్న కార్ చూసారు కదా, వాళ్ళు యూకే నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వాళ్ళ కార్ వేసుకొని వచ్చారు. ఎలా చెప్తున్నామంటే ఆ నెంబర్ ప్లేట్ ఫస్ట్ 2 ఆల్ఫాబెట్స్, తర్వాత 2 నెంబర్స్ అండ్ 3 ఆల్ఫాబెట్స్ అండ్ మోర్ ఓవర్ ఇట్స్ విత్ ఎల్లో ప్లేట్ అనక. అండ్ అన్నిటికంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే దానికి రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంది. ఇది మళ్ళీ అల్బేనియా కార్. ఇది మళ్ళీ అల్బేనియా కార్. సో అల్బేనియా కార్కి డిఫరెన్స్ చూసారా, 2 ఆల్ఫాబెట్స్ 3 నెంబర్స్ అండ్ 2 ఆల్ఫాబెట్స్ అండ్ మోర్ ఓవర్ ఇట్స్ blue badged white number plate. అల్బేనియాలో మేము వెళ్తున్న సెకండ్ లొకేషన్ ఇది. యాక్చువల్లీ ఫస్ట్ టిరానాకి వెళ్ళాము, టిరానా దగ్గర దిగాము. జస్ట్ బేసిక్గా సిటీ అంతా కార్లో తిరిగాము, కానీ మొత్తం అంతా తిరిగి వాక్, సిటీ సెంటర్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎందుకంటే డే 3లో ఎలాగో మేము అల్బేనియాలోనే ఉంటాం, అప్పుడు చేద్దామని అనుకున్నాము. అండ్ ఈరోజు డే 2 మాకు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటే స్కోల్డర్ అనే ప్లేస్కి వచ్చాము. ఆ సిటీ చూసాము. దీని ముందు ఒక చిన్న వీడియో క్లిప్ ఉంటుంది, అది అక్కడే తీసాము. స్కోల్డర్ లేక్ చాలా బాగుంది, డెఫినెట్లీ చూడాలి. బట్ నాకు అక్కడ పార్కింగ్ దొరకలేదు, సో నేను అందుకే అక్కడ తిరగలేదు. బట్ పక్కన ఆపేసి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను. అండ్ ఇప్పుడు అక్కడ స్కోల్డర్ దగ్గర నుంచి ఒక 15 మినిట్స్ డ్రైవ్, ఒక 20 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అక్కట్లో ఇంకొక టూరిస్ట్ లొకేషన్ ఉంది. సో దీని పేరు మెస్సీ బ్రిడ్జ్ అని ఉంటుంది. పేరు రాంగ్ అయితే నేను కింద లీవ్ చేస్తాను. అక్కడికి వచ్చాము. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం అది ఎట్లా ఉందో. ఓకే, పోలీస్ని బష్కియా అన్నారు. స్కోడర్ అనేది ఇక్కడ ఊరి పేరు. సో ఇది ఇక్కడ ఈ లొకేషన్ మ్యాప్ అండ్ ఇక్కడున్న టూరిస్ట్ ప్లేస్. ఇంకా ఎక్కడ చేయాలో అర్థం కాలేదు. సో జస్ట్ రోడ్ పక్కన పార్క్ చేసేసాము. సో ఇది ఎలా ఉందంటే చిన్న ఊర్లో ఉంది. మనము ఇండియాలో కొడైకెనాల్, ఊటీ అట్లా వెళ్తాం కదా, సేమ్ అలాగే ఉంది. ఇక్కడ నేను చూస్తుంటేనే ఒక చిన్న గ్లిమ్స్ అర్థమవుతుంది. వెళ్దాం. ఇక్కడ చాలా ఫాస్ట్ ఫుడ్ అండ్ ఇటాలియన్ రెస్టారెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఈ స్టోన్ ఎక్కువ దొరికింది అనుకుంటా. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ అదే స్టోన్ ఉంది. ఈవెన్ ఎయిర్పోర్ట్లో కానీ మోస్ట్ ఆఫ్ ద ఆ ఏరియా మొత్తం అంతా అదే స్టోన్ ఉంది. ఏం చెప్తున్నా, లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. సో
సో నేను చెప్తుంది ఈ ప్లేస్ గురించే. ఇంత హైప్ ఇచ్చావు ఏంటి ఇంత సింపుల్గా ఉందని అంటారా? చూడండి ఎంత బాగుందో. వాటర్ ఎంత ప్యూర్ క్లీన్గా కనిపిస్తున్నాయో. ఇవన్నీ కూడా మంచు పర్వతాల నుంచి వచ్చే వాటర్, అందుకని ఇట్లా ఉన్నాయి. ఇక్కడ అల్బేనియన్ ఆల్ప్స్ ఉంటాయి. సో యాక్చువల్గా నేను చూపించాలనుకుంది ఇది కాదు, నేను చూపిస్తాను చూడండి. చూడండి ఒక చిన్న ఫెయిరీ టైల్ చూసినట్టుంది కదా, చాలా బాగుంది చూడటానికి. మనం దీని పైకి కానీ వెళ్ళొచ్చు, దీని పైకి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా అల్బేనియన్ ఆల్ప్స్ అనమాట. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాము, బట్ మాకు ఆ మౌంటెనిగ్రోకి వెళ్ళడానికి చీకటి పడిపోతే కష్టం అవుతుంది. ఈ కంట్రీలో కొంచెం డ్రైవింగ్ కొత్త కదా. సో వాస్ థింకింగ్ వెదర్ వెళ్దామా లేదా. అది కాక వింటర్ కదా, వి డోంట్ ఈవెన్ హ్యావ్ ప్రాపర్ గేర్. సో ఆలోచిస్తున్నాం. ఇక్కడ నుంచి ఇందాక 2 కుక్కలు ఉన్నాయి, అమ్మో ఇప్పుడు 4 అయినాయి. ఇక్కడ కుక్కలన్నీ వచ్చి ఇందా నుంచి ఆడుకుంటూ ఉన్నాయి. ఇక్కడ స్కూటర్లు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అంటే టీవీఎస్ స్కూటీ పెప్లెస్ లాగా ఉన్నాయి. సౌండ్ మాత్రం ఎలా వస్తున్నాయి అంటే బుల్లెట్ బండి కంటే దారుణంగా వస్తున్నాయి ఇక్కడ. సో ఓకే దట్స్ ఇట్ గైస్. మనం ఈ ప్లేస్ నుంచి ఇప్పుడు మౌంటెనిగ్రోకి వెళ్తున్నాము. ఆ బోర్డర్ క్లోజింగ్ టైం ఉంటుంది అనుకుంటా బోర్డర్ క్రాస్ చేయడానికి. సో ఈలోపు వెళ్ళిపోవాలి మనం. సో దీని పేరు వచ్చేసరికి సోవెనార్ మెస్సీ బ్రిడ్జ్ అంట. అల్బేనియా అండ్ మౌంటెనిగ్రో బోర్డర్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో చూపించే రోడ్లన్నీ ఇలాగే ఉన్నాయి. అసలు ఎలా ఉందంటే ఇది మా పొలాలు ఉంటాయి ఇండియాలో మా పొలాల్లోకి వెళ్తున్న వ్యూ లాగా ఉంది. రోడ్ అంతా కూడా మొత్తం గుంటలు గుంటలుగా మట్టి రోడ్ అంటారు కదా. అండ్ ఇవన్నిటికంటే ముందర అక్కడ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. మౌంటైన్స్ ముందరంతా వైట్ కలర్ ఫాగ్ ఉంది. సో చిన్నది ఆర్డర్ చేసాం. నేను ప్లేటింగ్ చేయలేదన్నానని మళ్ళీ ప్లేట్లో వచ్చేసి అక్కడ పెట్టింది. సో అయితే రిసాతో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా ఉంది రిసాతో. ఇక్కడ వచ్చేసరికి చాలా డ్రైగా లైక్ ఫ్రైడ్ రైస్ లాగా ఉంది. అండ్ సైడ్ చికెన్కి బ్రెడ్ ఇచ్చారు. సో బయట నుంచి చూస్తుంటే సూపర్ ఉంది అసలుకి, లోపల కూడా బాగుంది. ఈ ప్లేస్లో ఇప్పుడే ఫుడ్ అయితే తిన్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. గ్రిల్ చికెన్, రిసోతో, బ్రెడ్ ఇవన్నీ ఆర్డర్ చేసాం. బేసికల్ 2025 వస్తుంది కదా, న్యూ ఇయర్ కోసం డెకరేషన్ అనుకుంటా అది. లుక్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. చిరంజీవి చెప్తా చూడు, ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాను ఆపుకోలేక, చూసి ఆపుకోలేక వీడియోలు తీసి మీతో షేర్ చేస్తున్నాను. నవ్య ఇప్పుడు మీ మాటలన్నీ యూట్యూబ్లో వస్తాయి. నవ్య చెయ్యద్దు ఎడిటింగ్. కట్ చేయి.
ఇది ఇక్కడ ఇమిగ్రేషన్ చెక్ అనమాట. వీడియో తీయకూడదు, సో అందుకే ఒక చిన్న గ్లిమ్స్ కోసం చూపిస్తున్నా. లెఫ్ట్ సైడ్ మాత్రం సీ అదిరిపోయింది, లేక్. సారీ, కనిపిస్తుందా వీడియోలో? ఓకే. మేము పోర్టోరికోకి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకున్నాము. సో తర్వాత ఇప్పుడు సిటీలోకి వెళ్తున్నాం చూద్దామని. ఇక్కడ హోటల్ రిసెప్షనిస్ట్ ఒక ప్లేస్ సజెస్ట్ చేశారు, అక్కడ లోకల్ ఫుడ్ చాలా బాగుంటుందని. సో అక్కడికి వెళ్తున్నాం, నడిచేసి వెళ్తున్నాము. ఇప్పుడు దాకా వర్షం పడింది, సో అందుకే కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు వర్షం కొంచెం తగ్గింది. సో విల్ సీ హౌ ఇట్ లుక్స్ లైక్.